అసలు ఈ ఎకరానికి రైతు భరోసా కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇవ్వాలనేటటువంటి కాన్సెప్ట్ లేదు. ఏప్రిల్ 15వ తారీఖు తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ సమయంలో రైతు భరోసా ఇస్తేనే మనకు ఓట్లు పడతాయి, ఏమైనా సీట్లు వస్తాయి, ఏమైనా గెలుస్తాం అనేటటువంటి ఆలోచన ఉంటుండే. కానీ రైతు భరోసా విషయంలో కేసీఆర్ సభ పెట్టబోతుందని, రైతుల సమస్యలపైన కేసీఆర్ మాట్లాడబోతున్నాడని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు రైతు భరోసా అనేటటువంటి అంశం పైన గ్రామాలలో తిరగడానికి రెడీగా ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చుడుతోటే ఒక 3,590 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి రైతు భరోసా అకౌంట్లో వేసిన. ఎందుకు? మళ్ళీ కాంగ్రెస్ని పొగడాలని. రైతులు సూపర్ రేవంత్ రెడ్డి మొత్తం ఇచ్చేసిండు, అట్లీస్ట్ మాకు రైతు భరోసా ఎకరానికని ఇచ్చిండు కదా అని చెప్పి రేవంత్ రెడ్డిని పొగుడతారేమో రైతులు అని చెప్పి రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వినబడుతున్నటువంటి చర్చ ఏందట అంటే, ఇప్పుడు ఏప్రిల్ 20వ తారీఖు 3 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తారు. ఇది రెండో విడత రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో 3 ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా రెండో విడత ఏప్రిల్ 20వ తారీఖు ఇస్తారట. వాస్తవానికి 5 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ 3 ఎకరాలకు ఇస్తారట. అంటే 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు, 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఇద్దరికి ఇప్పుడు ఏప్రిల్ 20వ తారీఖు రైతు భరోసా ఇస్తాడు అనేది వినబడుతున్న చర్చ. ఇది రెండో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా. సో దగ్గర 36 లక్షల మంది రైతులకు, ఎకరం ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా రావాలి. కానీ ఈ 70 లక్షల మంది రైతులకు ఒకేసారి రైతు భరోసా ఇచ్చిన, అది కూడా 40 గుంటలకు రైతు భరోసా ఇచ్చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. 40 గుంటల లోపు ఉన్నటువంటి వాళ్ళు 30 గుంటలు ఉన్నా, 20 గుంటలు ఉన్నా, 10 గుంటలు ఉన్నా, 5 గుంటలు ఉన్నా రైతు భరోసా అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పుడు లేటెస్ట్గా వినబడుతున్నటువంటి అంశం ఏంది? 3 ఎకరాల లోపే ఇస్తారట రైతు భరోసా. అంటే 2 ఎకరాలకు 3 ఎకరాలకు ఏప్రిల్ 20వ తారీఖు రైతు భరోసా ఇస్తాడు. మళ్ళీ ఇంకో 20 రోజుల తర్వాత, అంటే మళ్ళా ఏప్రిల్ 31వ తారీఖు లేకపోతే మేలోనో మళ్ళీ రైతు భరోసా ఇంకొక 5 ఎకరాలు 6 ఎకరాలకు ఇస్తారట. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే, కేవలం 7 ఎకరాల లోపే రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 7 ఎకరాల లోపు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటట్టు అవకాశాలు కనబడుతున్నాయి.